నేను సినిమా టాకీస్ ఫస్ట్ స్కూల్ ఎందుకురా బెస్ట్ దేవరా సినిమా బెస్ట్. అరే ఎంత ఎందుకురా బెస్ట్ స్కూల్కి పోయాం బా ఫస్ట్. అంటే మా పిల్లలంటేనే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటేనే మా పిల్లలంటేనే ఒక డిసిప్లిన్. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిట్ రైట్. ఏంద్రా సార్ మీరు సార్ సిట్ రైట్ అన్నారు సార్. సిట్ రైట్ అంటే మంచి సార్ 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 చేపట్టు. ఒక గురువు వచ్చిండు, ఆయనకి నమస్కారం చెప్పాలన్న సంస్కారం కూడా లేదు గారు మీకు. ఏం మరి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంద్రా అంబేద్కర్ బొమ్మలకి పోజిస్తాను సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంద్రా అంబేద్కర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మంచి చెప్పరా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అటెండెన్స్ ఇవ్వండి అందరూ. రూల్ నెంబర్ 1 సంకయ్య. సార్ బల్లకు వచ్చినా సార్. బళ్ళకొచ్చినేంద్రా బల్లకు వచ్చినా సార్. బళ్ళకొచ్చినేంద్రా అదే సార్ బల్లకు వచ్చినా. ప్రజెంట్ అనాలే ప్రజెంట్ బల్లకు వచ్చినా సార్. బళ్ళకొచ్చినేంద్రా ప్రజెంట్ బల్లకు వచ్చినా సార్. ప్రజెంట్ రా ప్రజెంట్ సార్. కూర్చో. రూల్ నెంబర్ 2 చంద్రయ్య. రూల్ నెంబర్ 2 చంద్రయ్య. వానపడుడేంద్ర క్లాస్లా నిద్రపోతారో ఎందుకు మరి? ఇట్రా నువ్వు ఇట్రా. నిద్రపోతారో ఎందుకురా? సార్ మీరు వచ్చింది సార్. రాత్రి అంతా ఎక్కిపోయావు. బయటికి పోయినా సార్. బయటికి పోతే నువ్వు చేయబట్రా చేయబట్టు. రూల్ నెంబర్ 3 ముకుందాం. గురు గురు అంటే దయ్యం దయ్యమైన గురు సార్. దయ్యమేంద్రా? దయ్యం గుడ్ మార్నింగ్ పోనీ కాదురా అటెండెన్స్ ఇది. రూల్ నెంబర్ 4 మతి మరుపు. వాడిని ఎందుకు లేపుతానవరా? వన్ పేరే మధ్య సార్. వాడి పేరు వాడికి తెలియదా? నువ్వు పోరా కుసుకో కుసో ఇట్రారా. క్లాస్లో ఎందుకు నిద్రపోతానవరా? నిద్ర వచ్చేసా. నిద్ర వస్తే పడుకున్నా సార్. నిద్ర వస్తే పడుకున్నా సార్. ఇంటికాడ ఏం చేసినావు? రాత్రి లేచిపోయినా ఎంతకు తిరుగు ఎంతకు తిరుగు. సార్.
సార్ సార్ సారీ చదువుతాను మడా ఏం నేర్పింది సార్ ప్రజెంట్ సార్ అను ఓం నమః శివాయ ప్రజెంట్ సార్ ఓం నమః శివాయ ప్రజెంట్ సార్ అన్నాడు ఒకసారి ప్రజెంట్ సార్ అను ఓం నమః శివాయ ప్రజెంట్ సార్ అంటరా ఓం నమః శివాయ ఒకసారి సార్ చెప్పు చెప్పు ప్రజెంట్ ప్రజెంట్ అను ఓం నమః శివాయ చెప్పు చెప్పు ప్రజెంట్ అను సార్ ఒరే మీ అందరికి ఎగ్జామ్ పెడతా సార్ సార్ ఎగ్గు జామ్ పెట్టండి సార్ ఎగ్గు జామ్ ఎడికెళ్ళి వచ్చిందిరా సార్ మీరేగా ఉన్నారు సార్ ఎగ్గు జామ్ పెట్టండి ఎగ్గు జామ్ కాదురా సన్నాసి ఇట్రా నువ్వు ఎగ్గు జామ్ ఏంట్రా సరే మీరేగా ఉన్నారు సార్ ఎగ్గు జామ్ పెడతాను ఎగ్గు జామ్ కాదురా ఎగ్జామ్ పరీక్ష సరే సార్ చెప్పు పరీక్షను పరీక్ష కూసో ఒరే కాకరకాయ లేరా ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పరా మా ఇంట్లో ఉప్పు ఉండేను పప్పు ఉంది మీకు ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా సార్ ఈ ఉప్పు కప్పు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఉప్పు ఒరేగా సార్ ఉప్పు కప్పు రమ్మను ఒరే స్వీట్ రారా అటు తిరుగు ఎడికై తిరుగు కూసో కూసో సంకాయ లేరా పద్యం చెప్పరా ఉప్పు కప్పు రంగు ఉండేను మా ఇంట చుట్టాలు ఉండేను మీ ఇంట్లో చుట్టాలు ఎడికెళ్ళి వచ్చిందా మా ఇంట అత్తమ్మ వచ్చింది సార్ అత్తమ్మ ఏంట్రా అత్తమ్మ వచ్చింది సార్ నిన్న. అత్తమ్మ కాదు అత్తమ్మను అత్తమ్మ అత్తమ్మ ఏంట్రా అత్తమ్మ సార్ అత్తమ్మ వస్తే పద్యంలో కలుపుతావా వాడు చెప్పింది సార్ వాడు చెప్తే అత్తమ్మ కలపమన్నట వాడేమంటే నువ్వే అదే అంటావా రా అవును సార్ సార్ అవును సార్ చేపట్టు సార్ సార్ కొట్టక ముందే అర్థం ఏంట్రా సార్ భయపడతావేంద్రా ఏ షటప్ ఒరే షర్ట్ నప్ చేస్తాను ఏంద్రా సార్ మీరేగా సార్ షటప్ అందుకే షటప్ చేసుకున్నా సార్ ఒరే సన్నాసి మీరేగా సార్ అందుకే షటప్ అని అందుకే షటప్ చేసుకున్నా సార్ అది సార్ ఫస్ట్ ఇట్లా సార్ వస్తా రారా సార్ వస్తా ఎక్కువ సార్ షటప్ షటప్ అంటే అదే సార్ ఇంకో షటప్ షటప్ అంటే సైలెంట్ షటప్ చేయబట్టు సార్ వస్తా ఎక్కడికి తిరుగు సార్ షటప్ అంటే ఏంటి షటప్ షటప్ సార్ షటప్ అంటే ఎక్కువ సార్ షటప్ 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 అంటే ఎక్కువ సార్ షటప్ చేయబట్టు వద్దు సార్ ఇంకోసారి సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ చేయబట్టు సార్ వద్దు సార్ మరి షటప్ అంటే ఇంకోసారి షటప్ వద్దు సార్ షటప్ అంటే సైలెంట్గా ఉండమని అర్థం షటప్ అంటే సైలెంట్ ఉన్నామని అర్థం నువ్వు చెప్పు షటప్ ఏమైందిరా మా నాన్నమ్మ గుర్తుకొస్తాను సార్ మా నాన్న మీ నాన్నమ్మ గుర్తుకొచ్చుడేంద్రా ఇంకా లేదా మీ నాన్నమ్మ లేదు సార్ చచ్చిపోయింది సార్ చచ్చిపోయింది సార్ అయితే స్కూల్లో గుర్తు చేయాలా కూసోబో కూసోబో సార్ ఏమైందిరా ఇక్కడ
చెప్తా సార్. ఏంటిది సార్ ఏంటిదిరా సార్ ఏంటిది ప్లీజ్ సార్ ఒక్క విషయం సార్. చెప్పు ఫస్ట్ ప్లీజ్ సార్ చెప్పరా ప్లీజ్ సార్ చెప్పు ప్లీజ్ సార్ ఒక్క విషయం చెప్తా సార్. ఒరే ఫస్ట్ చెప్పు మీరు కొట్టనండి చెప్తా సార్ ప్లీజ్ ఒరే సార్. చెప్పరా ఫస్ట్ బరే బాగాలేదు సార్. అంటే పాలు ఎక్కువడం రా అది స్కూల్లో గుర్తుకొచ్చింది ఇది స్కూల్ అనుకుంటారా బర్ల దొడ్డు అనుకుంటారా సార్ చేయబట్టు వద్దు సార్. ఇంకా సార్ ఇంకా తిరుగు వద్దు సార్. ఇంకా తిరుగు వద్దు సార్. తిరగమంటే మీరే తిరగమన్నారు సార్. వెనకాల తిరుగు వెనుక కంటే నీ చుట్టూ నువ్వు తిరుగుతావేంద్రా సార్ తిరగమన్నది. చేపట్టు చేపట్టు వద్దు సార్ ప్లీజ్ సార్. చేపట్టు చేపట్టిన సార్. చేపట్టుమంటే నా చేయి ఎందుకు పడతాను మీరే పడమన్నారు సార్. చేయి చాపు అదే సార్. వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్. ఇట్రా ఇట్రా ఆచి ఆచి వద్దు సార్ వద్దు సార్. కూర్చోపో కూర్చోపో కంప్లీట్ ద నోట్స్ all of you complete the notes ఒరే ఎందుకు చెప్తారా సార్ సార్ మీరే కదా సార్ నోట్స్ అన్నారు. కంప్లీట్ ద నోట్స్ అంటే రాయమని అర్థం సార్ మీరే కదా నోట్స్ అన్నారు. కంప్లీట్ ద నోట్స్ అంటే రాసుడు కంప్లీట్ అయిందా అని అర్థం సార్ మీరు ముందు చెప్పలేదు సార్ అది. సార్ 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 క్వశ్చన్స్ రైట్ డౌన్ రాస్తారు సార్ మీరే కదా సార్ రైట్ డౌన్ అన్నారు కదా సార్. రైట్ డౌన్ అంటే బుక్ లో రాయమని అర్థం ఇట్లా నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఇట్లా సార్ రైట్ డౌన్ అంటే రైట్ డౌన్ చేసినాం సార్. రైట్ డౌన్ అంటే బుక్ లో రాయమని అర్థం అమ్మకు ముందు చెప్పాలి సార్. ఒరేయ్, నువ్వు ఇట్లా రా. ఇట్లా ఫస్ట్ తిరుగు ఎదుగు తిరుగు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి జాగ్రత్తగా చదవండి. అందరు చదువుకోండి. ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇస్తాం. ఆన్సర్ షీట్ ఇవ్వను. సార్ 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 ఏమైందా డౌట్ సార్ ఏమైంది డౌట్ సార్ ఏమైందా సార్ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఆన్సర్ ఎందుకు లేదు సార్? సార్ ఆన్సర్ పేపర్లో ఆన్సర్ ఉంది. సార్ క్వశ్చన్ ఉన్నాయి కదా సార్. సార్ ఆన్సర్ పేపర్లో ఆన్సర్ ఎందుకు లేదు సార్? సార్ 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 ఆన్సర్ షీట్లా క్వశ్చన్స్ చదువుకొని మీరే రాయాలి. ఇట్లా రా. సార్ ఇట్లా సార్ 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 తిరుగు వెనక తిరుగు సార్ 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 ఏ ఒరే ఒరే కాకరకాయ స్టాండప్. సోషల్ ఎగ్జామ్ ఎట్లా రాసినావా? మంచిగా రాసిన సార్. మంచిగా అంటే మంచిగా రాసిన సార్. దేంతో రాసినావు? చేతితో రాసిన సార్. పెన్ వద్దా? పెన్ కావాలి సార్. మరి చేతితో రా. పెన్ తోడు రాసిన సార్. సార్ ఆ రోజు నేను ప్యాంట్ వేసుకురాలేదు సార్, షార్ట్ వేసుకొచ్చిన సార్. నా ప్యాంట్ ఒకటి వేయలేదు సార్. ఇట్లా సార్ సార్ వెనక తిరుగు. సార్ సార్ ఆచే ఆచే సార్ కూర్చో.
ఓకే చారి లే చారి పాండవులు ఎంతమందిరా? నాకు తెలిసి ఒక 30 మంది సార్. పంచ పాండవులు ఎంతమందిరా? వాళ్ళకి 20 మంది ఉంటారు సార్. ఒరే పాండవులు 5గురు. అంతే సార్, గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది సార్. మరి వాళ్ళ పేర్లు చెప్పరా? సార్ ఫస్ట్ ప్రభాస్ సార్, సెకండ్ ఏమో అల్వర్జున్ సార్, థర్డ్ ఏమో రామ్ చరణ్ సార్, ఫోర్త్ ఏమో చిరంజీవి సార్, ఫోర్త్ ఏమో ఎన్టీఆర్ సార్. చెప్పింది కరెక్టే సార్. కొట్టగా సార్. పాండవుల పేర్లు చెప్పమంటే చిన్న యాక్టర్ల పేరు చెప్తావా? కరెక్టే సార్. చెప్పు. వాళ్ళే సార్. కూర్చో. సంకయ్య స్టాండప్. సంకయ్య స్టాండప్. కప్పు రంగు పద్యం చెప్పరా? ఉప్పు కప్పు రంగు మా ఒకేసారి ఉండు, చూసి చూసి మాకు పరీక్షలు పెట్టుచుండు, విశ్వదాభిరామ పరీక్షలు ఎలా పాల్గారా మావా. ఒరే మీరు ఒక్కసారి డాక్టర్ని ఇచ్చుకుంటారు. పద్యం చెప్పమంటే నువ్వేం చెప్తారా? సార్ మీరే కాదు సార్ నేర్పించింది. నేర్పించింది ఏంద్రా? నేర్పించింది అనాలి. నేర్పించింది నేర్పించింది ఏంద్రా? నేర్పించింది. నేర్పించింది నేను ఎప్పుడు నేర్పించినారా? అంటే ఆ రోజు గుర్తుందా సార్? ఏ రోజు? శనివారము ఆదివారము గుర్తుందా సార్? అవును సార్. మళ్ళీనా సార్? సార్ వెనక తిరుగు. వద్దుదా వెనకకి వద్దుదా వెనకకి వద్దుదా చేపట్టు. సార్ చేపట్రా. వద్దుదా సార్ వద్దుదా సార్